ఓం సాయిరామ్. వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ సాయి దివ్య చరణాలు. ప్రతి ఊరిలో కూడా ఎన్ని బాబాగారి మందిరాలున్నా సరే అందరి సాయి భక్తులకి షిరిడీకి వెళ్ళి సమాధి మందిరంలో ఉన్న బాబాగారి మూర్తిని చూడాలని ఎంతో ఆశగా ఉంటుంది. ఎంతో సజీవంగా ఉండే ఆ మూర్తిని చెక్కిన అదృష్టవంతులు తాలిం. 1954 సంవత్సరంలో శ్రీ స్వామి శరణానందుల వారి చేతుల మీద ఆ బాబాగారి విగ్రహం ప్రతిష్టాపన జరిగింది. స్వామి శరణానందులు వారు గృహస్థులు కాదు కాబట్టి 1954 సంవత్సరంలో షిరిడీ ట్రస్ట్ అధ్యక్షుడిగా ఉన్న శ్రీ కేశవ్ గవాన్కర్ దంపతులకి ఆ విగ్రహ ప్రతిష్టాపనకు ముందు చేసే యజ్ఞాలు హోమాలు అన్నీ చేసే అదృష్టం బాబాగారి కృప వల్ల వారికి దక్కింది. అసలు ఎవరి కేశవ్ గవాన్కర్ గారు? బాబాగారి దివ్య చరణాల చెంతకి శ్రీ కేశవ్ గవాన్కర్ గారు ఏ విధంగా చేరారు, ఇవన్నీ కూడా లాస్ట్ 2 వీడియోస్లో పెట్టాను. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు తప్పకుండా వినండి. శ్రీ కేశవ్ గవాన్కర్ గారికి 7 కుమారులు 2 కుమార్తెలు. 6వ కుమారుడైన డాక్టర్ సాయినాథ్ గవాన్కర్ గారు 20 మే 1949లో కేశవ్ గవాన్కర్ గారి భార్య అయిన సుశీల గవాన్కర్ గారికి జన్మించారు. కుర్లా అనే గ్రామంలో, ముంబైలో. శ్రీ సాయినాథ్ గవాన్కర్ గారు BSc బ్యాచిలర్స్ ఆఫ్ ఆయుర్వేదిక్ మెడిసిన్స్ చదువుకొని వారి సొంత గ్రామం అయిన కుర్లా గ్రామంలో, ముంబైలో వారి క్లినిక్లో ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారు. వీరు ప్రస్తుతం ముంబైలో కుర్లా అనే గ్రామంలో నివసిస్తున్నారు. బాబా గారి మహాసమాధి తర్వాత 18 జనవరి 1954లో శ్రీ సాయినాథ్ గవాన్కర్ గారు బాబాగారి దర్శనం చేసుకోవడం జరిగింది. వీరి తండ్రి అయిన శ్రీ కేశవ్ గవాన్కర్ గారు బాబాగారికి ఎంతో అంకిత భక్తుడిగా ఉండేవారు. వీరు 3 పుస్తకాలు రాయడం జరిగింది బాబాగారి గురించి. షిరిడీంచే సాయిబాబా, మరొకటి శిలది, ఇంకొకటి సాయిబాబాంచే చమత్కార్. ఈ 3 పుస్తకాలు కూడా శ్రీ కేశవ్ గవాన్కర్ గారు రాయడం జరిగింది. 1964 సంవత్సరంలో శ్రీ రామ్లాల్ పాటేల్ అనేవారు ఈ పుస్తకాలను ప్రింటింగ్ చేయించారు. ఆ తర్వాత ఫస్ట్ ఎడిషన్ 1966 సంవత్సరంలో వచ్చేది. ఆ తర్వాత 40 సంవత్సరాలు అయిన తర్వాత 2006 సంవత్సరంలో ఈ పుస్తకాలన్నీ కూడా గుజరాతీలోని, హిందీలో, తెలుగులో కూడా అందుబాటులో వచ్చాయి. మరొక విషయం ఏంటంటే శ్రీ సాయినాథ్ గవాన్కర్ గారి తండ్రి అయిన శ్రీ కేశవ్ గవాన్కర్ గారు ఎన్నో సంవత్సరాలు సాయి లీలా మాసపత్రికకి ఎడిటర్గా కూడా పనిచేశారు. మరొక విషయం ఏంటంటే మన సాయి సచ్చరిత్రను రచించిన హేమాద్రి పంత్ గారి కుటుంబానికి శ్రీ కేశవ్ గవాన్కర్ గారి కుటుంబానికి ఎంతో సన్నిహిత సంబంధం ఉండేది. మరొక విషయం ఏంటంటే హేమాద్రి పంత్ గారు ఆషాఢ శుద్ధ ఏకాదశి రోజున 1955 సంవత్సరంలో శ్రీ సాయి దివ్య చరణాల్లో ఐక్యమయ్యారు. ఆ తర్వాత వీరి కుటుంబ సభ్యులు, శ్రీ కేశవ్ గవాన్కర్ గారి కుటుంబ సభ్యులు అందరూ కలిసి 1991 సంవత్సరంలో అన్నా సాహెబ్ గవాన్కర్ సాయి సేవా ట్రస్ట్ మొదలుపెట్టారు ముంబైలో. ఎంతో చక్కగా ఎన్నో మంచి కార్యక్రమాలు చేసేవారు. భజనలు, అన్నదానం, కల్చరల్ ప్రోగ్రామ్స్, ఎన్నో రకాలు సేవా కార్యక్రమాలు చేశారు వీరు కుటుంబ సభ్యులు అందరూ కలిసి. అంతేకాకుండా శ్రీ కేశవ్ గవాన్కర్ గారి కుమారుడైన డాక్టర్ సాయినాథ్ గవాన్కర్ గారికి ఎంతో మంచి అవార్డు వచ్చింది. షిరిడీ ట్రస్ట్ తరపున 2014 సంవత్సరంలో సాయి రత్న అనే అవార్డు వచ్చింది. ఎందుకంటే వారు చేసిన ఎన్నో గొప్ప గొప్ప సేవా కార్యక్రమాలు గుర్తించి షిరిడీ ట్రస్ట్ తరపున ఈ అవార్డు సాయినాథ్ గవాన్కర్ గారికి వచ్చింది. సాయినాథ్ గవాన్కర్ గారి భార్య పేరు అస్మిత గవాన్కర్. వీరికి ఒక కుమారుడు మాత్రమే. ఆ అబ్బాయి కూడా జనరల్ సర్జన్గా పనిచేస్తున్నారు ముంబై కుర్లా గ్రామంలో. వారి జీవితం అంతా కూడా పీస్ఫుల్ లైఫ్ లీడ్ చేస్తున్నారు బాబాగారి కృప వలన. ఇది బాబాగారి విగ్రహ ప్రతిష్టాపకులైన శ్రీ కేశవ్ గవాన్కర్ గారి కోసం, వారి కుమారుడైన శ్రీ సాయినాథ్ గవాన్కర్ గారి కోసం. మళ్ళీ బాబాగారి కృపతో మరికొన్ని విషయాలు మరొక వీడియోలో తెలుసుకుందాం. సమర్థ సద్గురు శ్రీ సాయినాథ్ మహారాజ్ కి జై. ఓం సాయి.